అందిస్తున్నానని చెప్పేసి ఆయన కలలు కంటా ఉన్నాడు. ఒకవేళ ఆయన కలలనే కనుక మనం కొనసాగిస్తే రాబోయే 20 సంవత్సరాలు 25 సంవత్సరాలకు కూడా ఆయన కనే కలలు ఎక్కడ కూడా సాకారం అయ్యే పరిస్థితి లేదని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు మీరు చర్చకి సిద్ధం అని చెప్పేసి కూడా సవాల్ చేస్తా ఉన్నా. నేను చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్ని వందల మందికి మెరిట్ తెలుగు స్టూడెంట్స్కి సీట్లు కన్వీనర్ కోటాలో వచ్చినాయో చర్చకి సిద్ధం అని చెప్పేసి మనం చేస్తాం. మీ హయాంలో ఎంతమంది స్టూడెంట్స్ కన్వీనర్ కోటాలో చదువుకున్నారో దానికి కూడా చర్చకి సిద్ధం అని చెప్పేసి మనం చేస్తాను. మరి ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పి అబద్ధాల మీద మేడలు కట్టాలని చెప్పేసి ఆలోచన చేసే వైసీపీని ప్రజలందరూ కూడా చీత్కారం చేసినా కూడా ఇంకా ఇటువంటి స్వార్థ రాజకీయాలు మానుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఏదైతే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత 2300 సీట్లు మాత్రమే వచ్చాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అలాగే ఒక్క జగన్మోహన్ రెడ్డి 9 అధికారంలోకి వచ్చిన తర్వాత 2500 సీట్లు మెడికల్ సీట్లు వచ్చాయి. ఆయన అధికారంలోకి వచ్చిన ఒక కాలేజ్ కూడా పూర్తి కాలేదు కదా.